అమ్మా, ఎందుకమ్మా బాధపడుతున్నావు? ఏం లేదన్నా, నాకు ఒకటే ఎమోషన్ అయింది. నేను ముందు రాణి దగ్గరికి పరిగెత్తుకుంటా పోతాను అని చెప్పి రాణికాడికి పరిగెత్తుకుంటూ పోయి కూర్చొని ఏడుచా ఉంటే అప్పుడు రాణి ఉండి, ఎందుకమ్మా నీకు వచ్చిన బాధ ఏంది, కష్టమేమి అనకుండా తాను కూడా అడుగుతే బాధపడుతుందని ఏడుచా కూర్చున్నది. కొద్దిసేపటికి రాజు వచ్చింది. వాడు కూడా దరిద్రుడే. వాడు అడిగితే బాధపడతారోమని వాడు ఏడుచనే కూర్చున్నాడు. కొద్దిసేపటికి మంత్రి వచ్చిండు. వాడు కూడా ఏడుచనే కూర్చున్నాడు. ఇలా సేనాధిపతి తర్వాత ఇక రాజ్యమంతా ఏడుపులతో నిండిపోయింది. కారణం, ఆ చెల్లెమ్మ ఇంటికి వచ్చింది. ఆమె చాకలమ్మ పాపము ఏడుచా ఉందని అందరూ ఏడుచండ్రు. అదే సమయంలో సాధు వచ్చి, ఏమమ్మా ఎందుకు ఏడుచండ్రని ఒక ఇంటి వాళ్ళని అడిగితే, అయ్యా మాకేం ఏడవాలని లేదు, పక్కింట్లో ఏడుచుంటే మేము ఏడుచున్నాం. అట్లా ఎందుకమ్మా మీరు మీరు వాళ్ళు ఏడుచుంటే మేము, వాళ్ళు ఏడుచుంటే మేము, వాళ్ళే చివరికి రాజకాడికి పోయితే రాణి ఎందుకు ఏడుచుంటు? అమ్మ చాకలమ్మ, ఎందుకమ్మా నువ్వు ఏడ్చే? స్వామి, నాకు గాడిద పిల్ల కాను రాకుంటూ ఏడుచుండా. ఓ తిక్కముండా, నీ చిన్న పనికి రాజ్యాంగం తెలిపినవే దౌర్భాగ్యురాలా. ఆ మాటతో రాజును జుట్టు పట్టుకొని సాధు, ఏమిరా ఇంత అభాగ్యుడివి, ఇంత ఎరినాయాలా? నీ ఒక్కని వల్ల రాజ్యం తెలుచండు, ఎంత మూర్ఖుడివి. జ్ఞాన దృష్టి తెలుసుకొని చక్కబెట్టుకో. అవగాహన లేకపోతే అంతమైపోతావురా. అవగాహనే ఒక అద్భుతమైన ధనం. జై భారత్.